దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషి తిండికి లొంగిపోతాడు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే చక్కటి రుచికరమైన ప్రేమ నిండిన తిండి పెట్టామనుకోండి, మన గురించి చక్కగా చెప్పుకుంటారు. ఆహారం లేదా లోపం చేసామనుకోండి, మిగతావన్నీ బాగున్నా ఆ లోపాన్ని గురించే మాట్లాడుకుంటాను. ఎవడైనా పెద్ద ఆఫీసర్ మనకి పని చేసి పెట్టాలనుకోండి, వాడికి చక్కటి మంచి రుచికరమైనటువంటి పదార్థాలని వాడికి చక్కగా బహుమానంగా ఇస్తే వాడు కాస్త సానుకూల పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆహారం అన్ని రకాల ప్రభావానికి కూడా మూలాధారం. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకోసమని కృష్ణుడు 6వ అధ్యాయంలో భగవద్గీతలో యోగ అభ్యాస విధికి ప్రిపేర్ చేస్తూ వ్యక్తిని ఆహార శుద్ధి అనేది ముందర ఉండాలి. నువ్వు ఆసనాలు ఎంత మంచి పెట్టుకున్నా, నీలో ఎంత కమిట్మెంట్ ఉన్నా, నువ్వు తినే ఆహారం కనుక శుద్ధం కాకుండా నువ్వు దాని మీద కూర్చొని సాధిద్దాం అని అనుకుంటే అది నీకు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వనివ్వదు. అది నీకు ఉపద్రవకారకంగాను పైగా అనుభవించవచ్చును. అందుచేత ఆహారం అనేది చాలా ప్రధానము. ఇది మనకి చెప్తున్నాడు ఆయన. 17వ శ్లోకం దగ్గర నుంచి చెప్తున్నాడు ఆయన. ఆహార శుద్ధి కావాలి అని చెప్తున్నాడు ఆయన. మంచి ఆహారం తీసుకోమంటున్నాడు, యోగ్యమైన ఆహారం, మితమైన ఆహారం తీసుకోమంటున్నాడు. ఆ తీసుకునేది కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని అంటున్నాడు అన్నమాట. ఏదైనా బాగుపడాలంటే సత్వగుణం వల్లనే బాగుపడతాడు. ఎప్పుడైనా సరే సత్వగుణం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించేది అని అర్థం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఏది చూపిస్తోందో అది సత్వగుణం అని అర్థం. ఉన్నదాన్ని మరొక రకంగా చూపిస్తే అది రజోగుణం అని అర్థం. అసలు ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తుంటే అది తమో గుణం అని అర్థం. మనం తమో గుణం అట్లా కోరుకోం, రజోగుణాన్ని మనం కోరుకోం, సత్వగుణాన్ని మాత్రం మనం కోరుకుంటాం. అయితే ఈ సత్వగుణం మనలో ఎట్లా పెరగాలి అనంటే జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాదన్నాత్. జాతి ఆశ్రయ నిమిత్త దోషాలు లేకుండా ఉండే రికమెండెడ్ ఫుడ్, దానికి సాత్వికం అనే పేరు. అది నియతంగా పెట్టారు వాళ్ళు. దాన్ని ఎన్ని రకాలైన పరిశోధనలతోటి కనిపెట్టి చెప్పారనేది
మనకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, కానీ వాడు చెప్పినట్టుగా మాత్రం మనం ఆచరించగలిగితే సరిపోతుంది. సరే, ఇందులో కూడా అది జాతి దుష్టం కాదు. జాతి దుష్టాలంటే వస్తువు సహజంగానే మనకి పనికిరానిది అని అర్థం. మనకి పనికిరానిది మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. వస్తువు చెడ్డ వస్తువు కాదు మేము అంటుంటా, మనకి పనికిరానిది అంటే మిగతా వాళ్ళు ఎవరికో అది పనికొచ్చేదని అర్థం, మామూలు వాళ్ళు ఎవరికో అది పనికొచ్చేదని అర్థం. నువ్వు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి జీవితంలో అనుకునేటప్పుడు నీకు రికమెండ్ చేసినటువంటి ఆహారం ఒకటి ఉంటుంది. అలాంటి ఆహారం మంచిగా తయారు చేసింది. నీకు అట్లాంటి ఆహారం తయారు చేయడం కోసం అని మన ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల్ని వాటిని మనం సవరించుకుంటాం, దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాం. మన ఇంట్లో కనుక మనం చేసుకోవచ్చు. ఇలాంటివే బయట చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఆ బయట చేసే వ్యక్తులు మంచి పదార్థమే అక్కడ తయారు చేసి పెట్టినా, తినదగినటువంటి కూరలే దాంట్లో వేసిన, తినదగిన రీతిలోనే దాన్ని పరిష్కరించిన ఆ చేసేటటువంటి వ్యక్తి ఎట్లాంటి వాడో మనకు తెలియదు. ఆ చేసే వ్యక్తి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఆలోచనలు చేసే పని మీద మరి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఏ భావంతో ఆయన చేస్తున్నాడో ఆ భావం కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. వాడు ఏదైనా స్వార్థ భావంతో చేస్తే ఆయన చేసిన పదార్థాలు తినేవాళ్ళు కూడా స్వార్థ భావాలు రేకెత్తుతాయి. వాడు ఏదైనా ఎక్కడో ఒక చోటు నుంచి దొంగతనం చేసి పట్టుకొచ్చి దాన్ని కనుక నీకు ఇచ్చినట్లయితే ఆ పదార్థాన్ని నువ్వు తింటే కూడా నీలో అలాంటి భావనలు కలగడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆ దోషంలో కొంత వీడు భాగస్వామ్యనైనా వహిస్తాడు. ఇది మనకి శాస్త్రం చెప్తుండేటువంటి నియమం అండి. అంచేత తామస పదార్థాన్ని మనకి తెలుసుని కనుక వదిలేస్తాం. ఉల్లి వదిలేస్తాం, వెల్లుల్లి వదిలేస్తాం, సొరకాయ వదిలేస్తాం, బీరకాయ వదిలేస్తాం, ముల్లంగి వదిలేస్తాం, ఇంకేదో ఇలాంటివన్నీ వదిలేస్తాం. కానీ తినదగిన పదార్థాలనైనా ఆశ్రయ దోషం అని రెండవుతుందండి. ఎవడి ద్వారా వచ్చిందో, ఎలా తయారై వచ్చిందో, వస్తువు మంచిది, వస్తుంటే పట్టుకొస్తుంటే దాని డ్రైనేజ్లో పాడిపోయింది. అమ్మో ఇది అమ్మితే శుభ్రంగా 10 రూపాయలు వస్తాయి కదా, దీన్ని ఇలా వ్యర్థంగా వదిలిపెట్టుకుపోవడం, దాన్ని నీట్గా పట్టుకొచ్చి తగ్గ తుడిచి దాన్ని మళ్ళీ టేబుల్ మీద పెట్టుకొని మీ దగ్గర బండి మోసుకుంటూ వచ్చేయండి. ఆ బండి మీద ఉండేవన్నీ మనకి ఫ్రెష్గా కనిపిస్తాయి. ఎందుకని కనిపిస్తాయి అట్లాగా? అలాగా మనకి కల్పించడానికి కారణం ఏమిటి? అలాగా వ్యక్తుల యొక్క ప్రభావం, వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల వస్తాయి. సరే, అలాంటి ఆశ్రయం వల్ల ఏర్పడ్డ దోషాలు ఏమిటో మనకు తెలియనప్పుడు వాటిని దైవం దగ్గర నివేదన చేసి, అలా నివేదనకి ముందర వాటిని పరిష్కరించుకొని, అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత వస్తువుని శుభ్రంగా కడిగి, కొంతమంది ఏం చేస్తుంటారో తెలుసునండి, మనకి ఈ మధ్యన తెలుస్తాం. వాడి దగ్గర డ్రైనేజీలో పడింది కానీ శుభ్రం కడిగేసి పట్టుకొచ్చాడు, నీకు అది డ్రైనేజీలో పడిన విషయమే తెలియదు. కొంతమంది ఈ సీవరేజ్ వాటర్తో కడిగి తీసుకొస్తుంటారు. డ్రైనేజెస్లో టాయిలెట్స్లోంచి విడుదలయ్యే వ్యర్థమైన జలాలు ఉంటాయి చూసారా, శుభ్రంగా దాంట్లో కడిగేసి వాటిని నిగనిగలాడుతూ బండ్ల మీద పెట్టి మన దగ్గర పట్టుకొస్తారు. మనకి నిగనిగ కనిపిస్తుంది తప్ప అది ఎలా వచ్చిందో మనకి తెలియదు. మనకి అబ్బో ఎంత బాగుందో శుభ్రంగా తినేస్తుంటారు వాళ్ళు కొంతమంది. అది ఆశ్రయ దోషం. అది వ్యక్తిని మంచి పదార్థమే అది, కానీ ఆ వ్యక్తి చేసినటువంటి దూషణ, అది ఆ వస్తువుని వాడు దూషించేటవాడు, దాని యొక్క పవిత్రతని నాశనం చేశాడు. ఈ మధ్యన చూడండి, కొంతమంది మనకి రకరకాల వీడియోస్ని బయట తిప్పుతున్నారు. ఎవడో కొంతమంది దాని మీద ఉమ్మి వేసి వాటన్నిటిని కూడా అవే అలానే అమ్ముతున్నారు. ఎదట వాళ్ళని ఎలాగైనా పాడు చేయాలి అనే ఉద్దేశంతో. ఇది ఒక రకమైనటువంటి ఆశ్చర్య దృష్టం. మనకి తెలియదు. అది పదార్థం తీసుకుంటాం, బాగుంది, చూస్తాం, పైన సగంతా బాగుంటుంది,
తక్కువ నోట్లో వేసుకుంటాం. ఆ వ్యక్తి ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, దాని గురించి మనకు అవగాహన ఉండదు. ఆశ్రయ దోషం అంటాం. కనుక పదార్థం ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని సంస్కరించుకొని తీసుకోమన్నారండి మనవాళ్ళు. భిక్ష చేసేటటువంటి బ్రహ్మచారులు ఉంటారు. ఆ బ్రహ్మచారులు భిక్ష చేసిన తర్వాత ఆ వచ్చిన పదార్థాలంతటినీ కూడా చక్కగా వాళ్ళ వస్త్రంలో కదా వాళ్ళు తీసుకుంటారు. సిక్యం అంటారు. చేతికి సంచి తగిలించుకుంటారు. జోలే ఆ జోల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని అంతటినీ కూడా చక్కగా ఇలాగా మూట కట్టి ఆ ప్రవహించేటటువంటి జలాల్లో దాన్ని శుభ్రంగా ఇట్లా తడిపి ఉసివేసి దాన్ని జాగ్రత్తగా పిండి అప్పుడు ఆ పదార్థాన్ని తీసి దీన్ని దైవానికి నివేదన చేసి వాడు తీసుకోవాలి. చాలా కష్టం కదా. అంతలా పిండేస్తే ఇంక అందులో మిగిలేది ఏంటండి? మొత్తం అంతా సారం పోయిన తర్వాత చెత్త. నీ దేహధారణకి ఆ మాత్రం చాలు. దేహధారణకి నీకు ఇంపార్టెంట్. అది మంచిగా పనిచేయడం నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అది లేనివాడికి వదిలేయండి. కొంతమంది మూత్రాన్ని తాగి మలాన్ని ఆహారంగా తిని బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం చర్చించాల్సిన అవసరం లేనిది. మంచిగా ఉండాలి అని అనుకున్న వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుండే. భగవద్గీతలో మనం మాట్లాడే దేనికోసం, ఎవరి కోసం? రోడ్డు మీద పోయేటటువంటి దానయ్య కోసం కానీ కాదు కదా. బాగుపడాలి నేను కూడా, ఏదైనా సాధించాలి నేను కూడా అనే పట్టుదల కలిగినటువంటి వ్యక్తుల కోసం మనం మాట్లాడుతున్నాం కనుక ఆ నిష్ఠ కలిగిన వాడు దానికి తగ్గట్టుగా వాడు ప్రవర్తించాలి. బ్రహ్మచారులు అనేటువంటి వాళ్ళు నేను ఈ అధ్యయనం పూర్తి చేసి తీరాలి, ఏమైనా సరే నాకు ఈ గ్రంథం అంతా కూడా ధారణలో నిలవాలి, కంఠస్థం అయిపోవాలి మొత్తం వేదం అంతా. ఇన్ని కదండి ప్రారంభిస్తారు వాళ్ళు. దానికోసం వాళ్ళు సుమారుగా 8 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలా వరుసగా దాన్ని చదువుతారు. స్వాధీనంలో తెచ్చుకుంటారు కూడా. సో అలా తెచ్చుకునేంత మేధాశక్తి వాడికి ఉండాలి అనంటే, అంత ధారణ వాడిలో నిలవాలి అనంటే మరి దాన్ని పదును పెట్టాలి కదా. దానికి పదును పెట్టాలంటే ఇలాగ దొరికిన చెత్త అంతా తింటే ఆ ఉన్న పదును కాస్త పోతుంది. దాంట్లో చెడు పదునులు వస్తాయి, మంచి పదునులు రావు. ఇలా శుభ్రంగా దాన్ని పిండిస్తే అందులో ఎక్కడెక్కడ ఏ చెత్త అంటుకుందో మొత్తం అవన్నీ పోతాయి. అసలు పదార్థం ఏదో అది మిగులుతుంది. చక్కగా దాన్ని నివేదన తీసుకో అని చెప్తారు. ఆశ్రయ దోషం తొలగించాలి. అసలు సత్వ ప్రవృత్తి కలిగించే పదార్థాలైనప్పటికీ కూడా అవి మనకి ఎట్లా తయారవుతాయి, ఎంతమంది దాన్ని చూపబడింది, ఎంతమంది స్పర్శ దానికి ఏర్పడింది కనుక ఆ ప్రభావాలతో ఎంతవరకు దూషితమైంది మనకి తెలియదు. మనకి అందుకోసమని దాన్ని శుద్ధి చేసుకోవడం కోసమని నేను భగవన్ నివేదితం కావించవాయా. అందులో ఉండే మీకు తెలియకుండా పడ్డ దోషాలు ఏమైనా పోతాయి. అప్పుడు నువ్వు దాన్ని వాడుకో. భలే ఉపాయం చెప్పారు సార్. ఉపాయం మాత్రం అద్భుతంగా ఉంది. దేవుడు నివేదన చేస్తే మొత్తం దోషాలన్నీ పోతాయి కనుక. ఇందాక మీరు ఏవో పనికిరా ఉన్నారు చూసారు, వాటినే పట్టుకు శుభ్రంగా దేవుడికి నివేదన పెట్టేస్తే. అలా పెట్టిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కానీ వాళ్ళ స్థితి వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ క్రమం వేరు. మనం వాళ్ళకి చెందిన వాళ్ళని కావక్కర్లేదు. నియమాన్ని పాటించేయండి. సరైనట్లు వ్యక్తులంగా మనం మారాలి తప్ప వాడేదో చేస్తున్నాడు వీడేదో చేస్తున్నాడు వాడలా అది అవసరం లేదు. నువ్వెలా ఉండాలని నువ్వు ఆలోచించుకోవాలి. అందుచేత సాత్వికం అని చెప్పిన పదార్థాలను కూడా మన దగ్గరికి చేరిన తర్వాత వాటిని క్రమంగా శుద్ధి చేసుకుని వాటితోటి మనకు కావలసిన అవసరాన్ని ఏదో మనం తీర్చుకోవాలి. అప్పుడు అది
కాయశుద్ధిని కలిగించగలిగేటటువంటి పదార్థం అవ్వగలుగుతుంది అది. ఎందుకంటే అండి ఈ రజస్సు తమస్సు సత్వం అనేటువంటి అసలు దేనికి కనిపించేవి కాదు. వాటి ప్రభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప శాస్త్రం చెప్తోంది, అనుభవంలో మనకి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉంటాం, ఒక్కొక్కసారి ఏదో నిద్ర మత్తులో ఉంటాం, ఒక్కొక్కసారి ఏవో ఆలోచనలు వస్తుంటాయి, ఒకసారి ఏదో రకమైనటువంటి ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడం అనేటువంటిది మనకి యాంత్రికమైన పరికరాల కింద వరకు రాలేదు. సరే మనిషి అంతవరకు వెళ్ళలేడు, కనుక అది ప్రశ్న కానీ కాదు. ఇలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలయ్యా అంటూ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ 6వ అధ్యాయాన్ని ప్రారంభం చేసి చెబుతూ వస్తూ అసలు వెనకాతలో ఒకటి ప్రారంభించాయండి. ఏమని? జితాత్మన ప్రశాంతస్య పరం ఆత్మా సమాహిత. వెనకాతల 7వ శ్లోకం దగ్గర ఎక్కడో చెప్పాడు ఆయన. జితాత్మన, ఎవడైతే మనస్సుని నిగ్రహించుకోగలుగుతాడో, ప్రశాంతస్య, ఎవడి ఇంద్రియములు ఉద్రేకరహితంగా వాడి స్వాధీనమై ఉంటాయో, పరం ఆత్మ సమాహిత. పరం ఆత్మ చాలా గొప్పదైనటువంటి ఈ జీవుడు సమాహిత. మరి దాన్ని సాధించడానికి కావలసినటువంటి మొట్టమొదటి కొంత చెప్పాడు. కానీ తర్వాత ఆహారాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప మనసు మాట వినదు కనుక ఆహార శుద్ధిని పట్టుకొచ్చి మధ్యలో చెప్పాల్సి వచ్చింది, చెప్పాడు. ఇప్పుడు ఆహార శుద్ధి ఏర్పడి ఆ పద్ధతిలో మనం ఉండేటప్పుడు ఇప్పుడు చేయవలసిన పని. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోకముందు వస్తువులను చూసే పద్ధతి ఒకటి ఉంటుంది, ట్రైనింగ్ అయిన తర్వాత వస్తువులతో డీల్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు మనకి ఒక కొత్త యంత్రం అందాం, అది మనకి పరిచయం లేదు. పరిచయం లేనప్పుడు ఆ వస్తువుతో డీల్ చేసే విధానం ఒక పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన వాళ్ళకి టైపింగ్ చేయడం అలవాటు లేకుండానే వాడు సెల్ ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్స్ కీబోర్డ్స్ ఉండేటువంటి వాటిని తీసుకుంటాడు. వాడికి పాపం అది రాదు, ఎలా టైప్ చేయాలో రాదు. అందుకోసం వాడు ఏం చేస్తాడు, వాడు ఫింగరింగ్ చేస్తూ ఈ వేళ్ళతోటి ఆ వేళ్ళతోటి ఈ వేళ్ళతోటి ఆ వేళ్ళతోటి నావిగేట్ చేసుకుంటాడు. లేదు ఈ వేళ్ళతోటి వాడు దాన్ని కాస్త నావిగేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. అలవాటైన వాడు ఉన్నాడు అనుకోండి, కంప్యూటర్ బాగా టైప్ రైటర్ బాగా ప్రాక్టీస్ చేయడం అనుకోండి, అసలు వాడు చూడకనే అక్కడ టకటకటకటకటకటకట కొట్టుకుని వెళ్ళిపోతుంటాడు. యంత్రం ఉన్నా శిక్షణకి ముందు దాంతో డీల్ చేసే పద్ధతి కొత్త కొని వాళ్ళంతా ఇలా వేలు పెట్టుకుంటూ కుటుకుటు ఇలా కొట్టుకుంటారు. కానీ అది అలవాటైన వాడైతే అసలు దాన్ని చూడనే అక్కర్లేదు వాడు. అంటే బిఫోర్ ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఎట్లా వాడాలి నీ మనస్సు ఇది చెప్పాలి. మనకి బిఫోర్ ట్రైనింగ్ చెప్పాడు ఆయన. మనస్సు ఆహారం వల్ల క్లీన్ అవ్వాలి, ఆహారం గురించి ప్రస్తావన చేయలేదు మనకి. అయితే ఎక్కడో 2వ అధ్యాయం చెప్పాయండి. ఎక్కడ చెప్పాడు అది? నిరాహారస్య దేహినః రసవర్జ్యం విషయా వినివర్తంతే. నిరాహారస్య దేహినః రసవర్జ్యం. ఎప్పుడైతే వీడు ఆహారాన్ని కొంచెం తగ్గించుకుంటాడో విషయా వినివర్తంతే, వీడు అనుభవించేటటువంటి శబ్దస్పర్శ రూప రసగంధములు కలిగిన పదార్థాల మీద ఉండేటటువంటి ఆశలన్నీ కూడా కొంచెం తగ్గుతాయి, వస్తువులు దూరంగా వెళ్ళిపోతాయి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. కానీ ఎలా పోతాయి? రసవర్జ్యం. దాని రుచిని మాత్రం నీ లోపల పెట్టేసి పెడతాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది
ఇప్పుడు ఈ బాంబులు పేల్చేవాళ్ళు వాళ్ళు చూడండి, వాడు అక్కడ పరికరాన్ని పట్టుకొచ్చి అక్కడెక్కడో పెట్టేసి మూల వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికో. అక్కడి నుంచి మొత్తం రిమోట్ కంట్రోల్ కొడతాడు, ఢామ్ అనేది ఇక్కడ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన జరిగే అంతర్జాతీయ యుద్ధాలు ఇలాంటివి మనం భలే చూస్తున్నాము. వాడెక్కడో ఒక పదార్థాన్ని వాడు వాకీ టాకీలో పెడతాడు, మొత్తం వాకీ టాకీలు అన్నీ దాంతో తింటూ ఉంటాయి. వాడి తర్వాత ఏడాదికో 2 ఏళ్లకో ఇప్పుడు వాడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు, మొత్తం ఇన్ని పేరిపోయి ప్రాణ నష్టం కలుగుతుంది. సో ఇది మనం గమనిస్తున్నాం. ఆహారం కూడా మనం దూరంగా పెట్టినా ఇదివరకు తీసుకున్నప్పుడు దాని యొక్క వాసనలు, దానికి ఉండేటువంటి రుచులు అది నీలో పెట్టి ఆ పదార్థం దూరంగా వెళ్ళి అది ఎక్కడి నుంచి మళ్ళీ నేను కంట్రోల్ చేస్తాను. ప్రకృతి అంతరికీ సంబంధించిందే కదా అది. చేత ప్రకృతి అంతా కూడా నీలో ఉండే ఆ వాసనని కంట్రోల్ చేయగలుగుతుంది కనుక అది దానికి సమయం వచ్చినప్పుడు, నువ్వు అనుకున్నప్పుడు అవ్వదు కదా. అది ప్రకృతి మన చేతుల్లో వస్తువు కాదు, ఆయన చేతిలో ఉండే వస్తువు కనుక ఆయన ఎప్పుడైతే దీన్ని పని చేద్దాం అని అనుకుంటాడో మెల్లిగా మళ్ళీ ఆ లోపల ఉండేటువంటి ఆ బీజ రూపంలో ఉండేది ఒకసారి అది తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభం చేస్తే నువ్వు ఎక్కడ కూర్చొని ఏం చేసినా దానికి లొంగిపోవలసి వస్తుంది. మరి ఆ లొంగకూడదంటే ఏం చేయాలి? ఆ లోపల ఉండేటటువంటి ఆ రసాన్ని, ఆ రుచిని, వాసనని ముందు అక్కడ కడగాలి. బయట వస్తువులు కడగడం కాదు నువ్వు చేయాల్సిన పని. మనస్సులో ఉండేటువంటి ఆ నాటుకున్నటువంటి మూలాలను నువ్వు తొలగించాలి. రసవర్జ్యం వినివర్తంతే అన్నాడు ఆయన. ఆ రుచిని మాత్రం మన దగ్గర అట్టబెట్టేసి ఆ పదార్థాలు దూరంగా పోతూ ఉంటాయి. అమ్మో అసలు మీరు చెప్పిన రసాలే ఇంపార్టెంట్ అని మేము అనుకుంటుంటే తొలగాల్సినవి అవే మొదట అని భావిస్తుంటే మరి ఇప్పుడు వాటి ప్రభావం నుంచి మనని మనం తప్పించుకోవడం ఎట్లా? ఇది ఎలా తొలగించుకోవాలో ఆహారం వల్ల అనే విషయాన్ని తర్వాత చెప్పి అక్కడ చెప్పిన దానికి కంటిన్యూషన్. ఎక్కడ చెప్పింది? 2వ అధ్యాయంలో చెప్పిన దానికి కంటిన్యూషన్. ఇక్కడ అందరూ ఆహారాన్ని క్లీన్ చేసుకో, ఇప్పుడు నీకు ఆ లోపల ఉండేటువంటి ఆ వాసన బీజాలు, రుచి బీజాలు అవి తొలగుతాయి. ఇవి తొలగితే నీకు విషయాలు దూరం కావాల్సిన అవసరం లేదు, విషయాలు చుట్టూ ఉండొచ్చు. కానీ వాటి యొక్క ప్రభావాన్ని చూపించే ఆ లోపల వాటిని మనం సంస్కరించగలగాలి. వస్తువు చెడ్డది కాదు, వస్తువు యొక్క భావన చెడ్డది కనుక ఆ లోపల ఉండే చెడు సంస్కారాలు మనం ఫస్ట్ మ్యానిపులేట్ చేయాలి, వాటిని మార్చగలగాలి. అదే ఇంకా ఆహారమే సాధనం. దాన్ని అంచేత అందరూ ఆహారాన్ని క్లీన్ చేసే పద్ధతి నేర్చుకో, శుద్ధి చేసుకునే పద్ధతి నేర్చుకో, శుద్ధమైన ఆహారాన్ని తీసుకునే పద్ధతి నేర్చుకో. రసవర్జ్యం. అయితే రసం ఎప్పుడు తొలగుతుందా అన్న అక్కడ కూడా ఆయన కొంచెం క్లూ ఇచ్చాడు. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనసు లోపల ఉండేటటువంటి అంటే మన లోపల ఉండేటువంటి ఆ పదార్థాలు మిగిల్చినటువంటి వాసనలు ఉన్నాయి, ఆ రూట్స్ ఉన్నాయి, ఇవి పరం దృష్ట్వా నివర్తతే. పరమాత్మని చూసినప్పుడే ఇవి పోతాయి అని చెప్పాడు. లేదు దీనికంటే గొప్పదాన్ని చూసినప్పుడే ఇవి తొలగుతాయి అని చెప్పాడు. ఆ గొప్పదాన్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఏం చేయాలి మనకి చెప్పదా. అందుకోసం దానికి ముందు చేయాల్సిన పని ఏమిటి అనేది 6వ అధ్యాయం వచ్చేదాకా అక్కడ చెప్పింది మనకి జ్ఞాపకం ఉండి ఆ జిజ్ఞాస మనలో కలిగితే ఇక్కడికి వచ్చేదాకా అది ఉంటే అప్పుడు మనకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. చేత విషయ వినివర్తనం కాదు ప్రధానం, రస నిర్మూలనం ప్రధానము. ఆ రస నిర్మూలనానికి మూల కారణం ఆహారం. ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. అందుకోసమనే వైష్ణవ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ఆహారానికి బోర్డంత ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఆహారానికే ప్రాధాన్యాన్ని ఇస్తారు. తినేది నువ్వు ఇంతే తిను,
కానీ ఏ దోషము దాని మీద పడకుండా ఉండేట్టుగా చేసుకుని పదార్థాన్ని తిను. అదొక పెద్ద శాస్త్రం అండి, అదొక పెద్ద అధికరణం. దట్స్ ఎ బిగ్ చాప్టర్ అన్నమాట. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీనారాయణ.